నమస్కారం. మీరు చూస్తున్నారు ఆర్టీవీ హెల్త్. నేను సహస్ర. ప్రతిరోజు సగటున చాలామంది మహిళలకి ఈ నడుము నొప్పి ఎక్కువగా అవుతుంది. అంటే మహిళలనే కాదు, సాధారణంగా పురుషుల్లో కూడా ఎక్కువ బ్యాక్ పెయిన్ రావడం, ఎక్కువ సిట్టింగ్ పొజిషన్‌లో ఉండడం, డ్రైవింగ్ పొజిషన్‌లో ఉండడం వల్ల ఈ బ్యాక్ పెయిన్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. అయితే స్పైన్‌కి ఏ ఏమైనా సమస్యలొస్తే ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి? డాక్టర్ గారు ఇచ్చే సూచనలు, ఆ ట్రీట్మెంట్ సంబంధించి ఇవన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఈ విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ విజయభాస్కర్ గారు. సరే, సార్‌ని అడిగి విషయాలు తెలుసుకుందాం. సార్ ఆల్రెడీ మీకు పరిచయమే ఉంటుంది. హి ఈజ్ యాక్చువల్‌గా చైర్మన్ ఫర్ ఎథిక్ కమిటీ. అలాగే క్లినికల్ రీసెర్చ్‌లో మీ అందరికీ పరిచయం ఉంటుంది కాబట్టి ఈరోజు ఆ డాక్టర్ గారిని గాని ఈ విషయాలు కూడా తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్కారం. సార్, ముందుగా ఈ స్పైన్ గురించి మనం తెలుసుకుందాం సార్. వెన్నెముకకి మన అంటే బాడీ మొత్తంలో వెన్నెముక అనేది బ్యాక్ బోన్ లాగా. ఇది లేకపోతే ఏ అవయవం కూడా సరిగ్గా సపోర్ట్‌గా ఉండదని అంటారు. మరి ఇలాంటి వెన్నెముకని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన టైంలో ఈ మధ్యన కొంతమంది నెగ్లెక్ట్ కూడా చేస్తున్నారు. సరే, అయిపోయింది ఏదో అయిపోయింది. కానీ ముసలి వాళ్ళలో కూడా ఎక్కువగా పని చేస్తూ ఉండడం వల్ల నడుము ఆల్రెడీ వంగిపోయి ఉంటుంది. మరి ఇలాంటి వాళ్ళకి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? ఇప్పుడున్న జనరేషన్‌కి వెన్నెముకని, స్పైన్‌ని కాపాడుకోవడానికి ఎలాంటి సూచనలు ఇస్తారు? నమస్కారం అండి. నేను ప్రొఫెసర్ ఆర్థోపెడిక్స్, హెచ్ఓడి డాక్టర్ విజయభాస్కర్ అండి. గత 35 సంవత్సరాల నుంచి ఈ తెలంగాణ ప్రాంతాల్లో, వివిధ ప్రాంతాల్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. అబ్సల్యూట్లీ రైట్ అండి. మేము చూసే పేషెంట్లలో రోజు 100 మందిని చూస్తూ అందులో దాదాపుగా 60 మంది నడుము నొప్పి వాళ్ళు, మెడ నొప్పి వాళ్ళు ఎక్కువగా వస్తుంటారు. ఇది మోస్ట్ కామన్ సమస్య ఇది. ఎందుకంటే మెడ నుంచి, తల కింది నుంచి స్కల్ తర్వాత మనకు 7 మెడలో వర్టిబ్రా ఉంటాయి, 12 వీపులో వర్టిబ్రా ఉంటాయి, 5 నడుములో వర్టిబ్రా ఉంటాయి. ఆ తర్వాత శాక్రం అని 5 వర్టిబ్రాకు ఒకటిగా ఉండే ఎముక ఉంటుంది. సో ఇలా 33 ఎముకలతో కూడిన వెన్నుపూసకు మధ్యలో మేజర్గా ఒక కెనాల్ అని ఉంటుంది. ఆ కెనాల్లో వెన్నుపాము అంటే వెన్నుపూస కానీ వెన్నుపాము ఏదైతే మెదడు నుంచి కిందికి ట్రాన్స్మిట్ అవుతుంది. సో ఈ మెదడు, వెన్నుపూస ఆర్ వెన్నుపాము ఈ వెర్టిబ్రా ఎముక యొక్క మధ్యలో ఒక చిన్న రంధ్రం ద్వారా కెనాల్ అంటాము. ఆ కెనాల్ ద్వారా కింది వరకు పోతుంది. సో దీని పని ఏంటి? అసలు వెన్నుపూస యొక్క పని ఏంటి? మేజర్గా మనకు మోటార్, సెన్సరీ అండ్ ఆటోమేటిక్ రిఫ్లెక్సెస్ ఏవైతే బాడీలో, సపోజ్ గుండె ఉంది, అది ఆటోమేటిక్గా కొట్టుకుంటుంది. అది దానికి ఎవరు ఆపలేము, ఎవరు నడిపించలేము. సో అది ఇన్వాలంటరీ వర్క్ అన్నమాట. అలాంటి సింపథెటిక్, పారాసింపథెటిక్ నర్వ్స్ ఏవైతే ఉంటాయో అవి మన వెన్నుపూసలోనే ఉంటాయి. అంతేకాకుండా మనం ఒకటి తలుచుకుంటున్నాం, ఒకటి ఇది చెయ్యాలి, అది చేయడానికి మన చేతి వేళ్ళు ముందుకు రావాలి. దాన్ని మోటార్ యాక్టివిటీ అంటాం. అంటే మన మెదడుకు ఒక సిగ్నల్ పోతుంది. ఆ మెదడు ఏం చేస్తుంది? ఇంటర్న్గా మెదడు జడ్జిమెంట్ ద్వారా మీరు ఈ పని చేయండి అని మీ చెయ్యికి చెప్తుంది. అంటే మెదడులో చెప్పడం వలన ఆ నరాలు స్టిమ్యులేట్ అయ్యి ఈ చెయ్యి యాక్టివిటీకి లోనవుతుంది. దీన్ని మనం మోటార్ యాక్టివిటీ అంటాం. ఏదైతే మనకు నొప్పి ఉందో అది సెన్సరీ యాక్టివిటీ అంటాం. సపోజ్ మనకు ఈ చేతిలో నొప్పి వచ్చింది, ఈ చేతిలో మనకు వేడి దగ్గర చేయి పెట్టాము. ఆ వేడి తెలవాలంటే స్పర్శ తెలిసినప్పుడు ఏమవుతుందంటే ఆ స్పర్శ మన మెదడుకి పోతుంది. మెదడులో మనకు సిగ్నల్ ఇస్తుంది, నీ వేళ్ళు స్పర్శ హీట్ దగ్గర ఉంది, నువ్వు చేయి లాగేసుకో అని ఒక జడ్జిమెంట్ చెప్తుంది, బ్రెయిన్ చెప్తుంది. ఆ యాక్షన్ని మన మోటార్ యాక్టివిటీ, సెన్సార్గా మనం ఫీల్ అవుతాము. ఆ తర్వాత మన బ్రెయిన్ జడ్జిమెంట్ చేయమంటుందంటే నువ్వు చేయి లాగేసుకో ఆ వేడి నుంచి అంటే అది మోటార్ యాక్టివిటీ. మనం చేయి లాగేసేదాన్ని మోటార్ యాక్టివిటీ. సో ఈ 3 యాక్టివిటీస్ మనకు బ్రెయిన్ అలాగే వెన్నుపూస కలిసి చేసే పని మనకు న్యూరలాజికల్ యాక్టివిటీ ఇన్ ద బాడీ. సో ఇలాంటి మేజర్ నర్వ్ ఏదైతే వెన్నుపూస కానీ మన మెదడు నుంచి కిందికి వస్తుందో దాని చుట్టూ ఎముక ఉంటుంది. ఆ వెన్నుపూస నుంచి నరాలు బయటకు వస్తాయి. ప్రతి ఎముక కింద 2 రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాల నుంచి ఆ రూట్ కెనాల్ అంటాము. ఆ రూట్ కెనాల్ నుంచి నరాలు బయటకు వచ్చి చేతుల్లోకి, కాళ్ళల్లోకి పోతుంది. ప్రతి ఒక్క
ఎముక వెన్నుపూస దగ్గర నుంచి నరాలు బయటకు వస్తాయి. ఎలా అయితే మనకు మీటరు, స్విచ్ బోర్డు, ఫ్యాను, లైట్స్ ఉంటాయో అలాగే మెదడు మన మీటర్, స్విచ్ బోర్డ్ అన్నది వెన్నుపూస. అక్కడి నుంచి బయటకు వచ్చే నరాలు, వేళ్ళు, చేతులు అనేది మనకు ట్యూబ్స్ అండ్ లైట్స్ అండ్ ఫ్యాన్స్. సో మన మీటర్ జడ్జిమెంట్ ఇస్తుంది. స్విచ్ పవర్ అన్నది మనకు వెన్నుపూసలో ఉండే స్విచ్ బోర్డ్ దగ్గర క్లిక్ అవుతుంది. అక్కడి నుంచి మన చేతుల్లోకి యాక్టివిటీ మొదలవుతుంది. సో దీన్ని మన బాడీలో ఒక సిస్టమ్, ఒక గొప్ప సిస్టము ఈ న్యూరలాజికల్ సిస్టమ్ అంటాం. సో ఈ సిస్టమ్ను మనం వెన్నుపూసలో కంప్లీట్ ఒక సిస్టమ్గా బాడీలో మన యాక్టివిటీ మొత్తం కంట్రోల్ చేస్తుంది. సో ఇలాంటి వెన్నుపూస చాలా ఇంపార్టెంట్. చూడండి, నూతన్ ప్రసాద్ చిన్న యాక్సిడెంట్లో 2 కాళ్ళు పడిపోయాయి. మంచి యాక్టర్, మీకు మా జనరేషన్లో బాగా తెలుసు, మీ జనరేషన్లో తెలియకపోవచ్చు, కానీ ఆయన ఒక పెద్ద యాక్టర్. ఆయన ఒక షూటింగ్లో కారులో నుంచి కింద పడటం వలన ఆయనకు నడుంలో ఒక ఎముక దగ్గర కట్ అయిపోయి డిస్లొకేషన్ అయి నరం కట్ అయిపోయింది నడుం దగ్గర. సో 2 కాళ్ళు పడిపోయినాయి. సో మీకు క్లియర్ కట్ ఏంటంటే, సపోజు మీటర్ నుంచి స్విచ్ బోర్డుకు లైట్ వస్తుంది, స్విచ్ బోర్డ్ నుంచి ఈ ట్యూబ్కు లైట్. సపోజు ఒక ఫ్యాన్కు ఒక వైర్ ఉంటుంది, ట్యూబ్కి ఒక వైర్ ఉంటుంది. సపోజ్ స్విచ్ బోర్డ్ నుంచి ఈ లైట్కు వచ్చే వైర్ మనం కట్ చేసామనుకోండి, ఓన్లీ ఆ లైటే బంద్ అవుతుంది, ఫ్యాన్ బంద్ అవుతుంది. అలాగే మనము నడుములో మేజర్గా మొబిలిటీ ఉంటుంది. మన బాడీలో ఎక్కువగా మూవ్ అయ్యేది మన నడుమే. చెస్ట్ తక్కువ మూవ్ అవుతుంది, నెక్ మూవ్ అవుతుంది, బట్ నడుములో ఎక్కువగా మూమెంట్ ఉంటుంది. ఆ నడుముకు ఎక్కువగా మేజర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు మనకు నడుములో ఉండే ఎముక కట్ అయ్యి డిస్లొకేట్ అయ్యి నరాన్ని కట్ చేసేస్తుంది. ఈ నరం కట్ అవుతుంది ఒక్కసారి, ఆ నరము కింద నరాలన్నీ పనిచేయడం మానేస్తాయి. అందుకనే మనం పెరాలసిస్ అంటాం. 2 కాళ్ళు పడిపోయినాయి, 2 చేతులు 2 కాళ్ళు పడిపోయినాయి అంటే మెడలో నరం కట్ అవుతుంది. సో మీకు మెదడు వస్తుంది, మెదడు నుంచి మెడ దగ్గర మీకు 4 కాళ్ళు 2 కాళ్ళు 2 చేతులకు నరాలు సప్లై చేస్తాయి. సో మెడలో కట్ అయితే 2 కాళ్ళు చేతులు పడిపోతాయి, దాన్ని క్వాడ్రిప్లెజియా అంటాం, క్వాడ్రిప్లెజియా అంటాము. నడుములో కట్ అయితే మనకు కాళ్ళు పడిపోతాయి, దాన్ని పారాప్లెజియా అంటాం. సపోజ్ మెడలో ఒక ఫ్రెనిక్ నర్వ్ ఉంటుంది, ఆ ఫ్రెనిక్ నర్వ్ అనేది చాలా సెన్సిటివ్ నర్వ్, ఊపిరితిత్తుల కండరాలకు సప్లై చేస్తుంది. ఆ నరం డ్యామేజ్ అయితే ఊపిరితిత్తు ఆగిపోతుంది. సో ఇట్లాంటి స్పెసిఫిక్గా ఎలాగైతే మీటరు, స్విచ్ బోర్డ్ నుంచి వైర్లు ఒక్కొక్క లైట్కి సప్లై చేస్తాయో, అలా మన మెదడు నుంచి వచ్చే నరాలు వెన్నుపూసలో నిక్షిప్తమై ఆ ఒక్కొక్క నరం ఒక్కొక్క ఏరియా సప్లై చేస్తాయి. సో ఆ ఒక్క నరం యొక్క డ్యామేజ్ ప్రకారం మనం ఈ డ్యామేజ్ ఉందని చెప్పుకోవడానికి. సో మనకు ఎన్ని కామన్గా ఏ సమస్యలు మనం నడుములో కానీ వెన్నుపూసలో కానీ మెడలో కానీ చూస్తాం. స్పాండిలోసిస్ అనేది మనం కామన్గా వింటాం. ఎవరిని అడిగినా 35 ఏళ్ళు 40 ఏళ్ళు దాటిన వాళ్ళకి స్పాండిలోసిస్ అనేది చెప్తాం. స్పాండిలోసిస్ అన్నది నథింగ్ బట్ ఎముక అరగడం. స్పాండిలోసిస్ అనేది మనం కామన్గా చెప్పుకుంటాం. స్పాండిలోసిస్ అంటే ఎముక అరగడం. యూజువల్గా 35-40 ఏజ్లో వచ్చే ఈ సమస్య అండి. ఎందుకు వస్తుందంటే ఆ ఏజ్లో మనకు విటమిన్ డి, కాల్షియం తక్కువ ఉండడం, ఎక్కువగా మనం ఫ్రిక్షన్కు లోన్ అవడం, పనులు చేయటము, ప్రొఫెషనల్ హజార్డ్స్ ఉంటాయి, ఏదైనా వృత్తిపరంగా మనకు దెబ్బలు తాగటం కానీ, లేకపోతే ఇంట్లో పడిపోవడం కానీ, లేకపోతే విటమిన్ డి, కాల్షియం తక్కువ ఉండటం వల్ల కానీ మనకు 35-40 తర్వాత ఏజ్లో అరిగిపోతూ ఉంటుంది. దాన్ని మనం స్పాండిలోసిస్ అంటాం. రెండవ బీమారి వచ్చేసి స్పాండిలైటిస్ అంటాం. స్పాండిలైటిస్ అంటే మెడలో ప్రతి ఎముక నడుములో కానీ ప్రతి ఎముక రెండో ఎముకకు అతుక్కోవడానికి మనకు 2 కీళ్ళు ఉంటాయి. వాటిని ఫేసెస్ జాయింట్స్ అంటాం. రైట్ సైడ్ ఒకటి ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంటుంది. ఈ ఫ్రిక్షన్ వలన మనకి ఈ కీళ్ళు అరిగిపోతాయి చూడండి. ఆ అరిగి వచ్చే నొప్పిని మనం స్పాండిలైటిస్ అంటాం. ఇదో రెండో బీమారి. మూడో బీమారి వచ్చేసి స్పాండిలోలిస్థెసిస్ అంటాం. స్పాండిలోలిస్థెసిస్ అంటే ఒక ఎముక ఇంకో ఎముక కొన్ని ఇంజురీస్ వలన జాయింట్స్ విడిపోయి ఎముక వెనుకకు జరుగుతుంది, ఇలా ఎముకకు జరుగుతుంది. దాన్ని లిస్థెసిస్ అంటాం. అంటే ఒక ఎముక ఇంకో ఎముక జాయింట్స్ ఇరిగిపోవటం, జాయింట్స్ అరిగిపోవటం, జాయింట్స్ జరిగిపోవటం వల్ల
ఎముక ముందటికి వెనకకి జారడం లిస్థెసిస్ అంటాం, దీని వలన కూడా ఉంటుంది. ఇంకా నాలుగోది వచ్చేసి స్పాండిలైటిస్లో కీలవాతంతో కూడా వచ్చే సమస్యలు ఉంటాయి. అంతేకాకుండా ఈ వెన్నుపూస నడుములలో ట్యూమర్స్, క్యాన్సర్స్ కానీ నాన్ క్యాన్సర్స్ అంటే బినైన్ ట్యూమర్స్ కూడా వస్తుంటాయి. అంటే గడ్డలు, ట్యూమర్స్ అంటే క్యాన్సర్ గడ్డలు కానీ నాన్ క్యాన్సరస్ గడ్డలు కానీ రావచ్చు. ఇంకోటి వచ్చేసి వెన్నుపూసలో కూడా గడ్డలు వస్తాయి. ఎముకల్లో కాకుండా వెన్నుపూసల్లో కూడా గడ్డలు వస్తాయి. అంతేకాకుండా ఈ డిస్క్ ప్రొలాప్స్ అంటాం, ఇది కామన్గా వింటాం. ఏదో సందు తక్కువైందంట, నరం నొక్కపోతుందంట, అందుకనే కాల్లో నరం లాగుతుంది, షియాటికా పెయిన్ వస్తుందని మనం కామన్గా చెప్పుకుంటాం. దాన్ని డిస్క్ ప్రొలాప్స్ అంటాం. డిస్క్ బల్జ్, డిస్క్ ప్రొలాప్స్ అంటాం. అది ఎందుకంటే ప్రతి రెండు ఎముకల మధ్యలో స్పేస్లో మనకు స్పాంజీ టిష్యూ ఉంటుంది. అది ఎట్లుంటుందంటే షాక్ అబ్జర్బర్ లాగా పనిచేస్తుంది. అంటే మనం ఎగిరి దుంకినా కూడా రెండు ఎముకలు ఒకదానికొకటి కొట్టుకోకుండా మధ్యలో మెత్తటి కుషన్ ఉంటుంది. సో 2 వీలర్కి మనకు షాక్ అబ్జర్బర్ ఉంటుంది, 4 వీలర్కి షాక్ అబ్జర్బర్ ఉంటుంది. ఆ షాక్ అబ్జర్బర్కి లోపల ఆయిల్ ఉంటుంది, పైన ఆయిల్ సీల్ ఉంటుంది. దీనిలో కూడా లోపల ఆయిల్ ఉండి చుట్టూ ఫైబ్రస్ లిగమెంట్ ఉంటుంది. ఈ డిస్క్ ప్రొలాప్స్ అంటే ఈ ఫైబ్రస్ లిగమెంట్ అన్నది పగిలిపోయి లోపల జెల్ అండ్ టిష్యూ బయటకు వచ్చి ఈ పక్కనున్న వెన్నుపూసను కానీ లేకపోతే నరాలను నొక్కితే ఆ నరం మనకు కరెంట్ సప్లై డిస్టర్బ్ అయిపోతుంది. సో దానివల్ల మనకు ఒక సైడ్ నరం లాగడం అనేది మొదలవుతుంది. దీన్నే డిస్క్ ప్రొలాప్స్ విత్ షియాటికా, లేకపోతే వెన్నుపూస నొప్పి, లేకపోతే షియాటికా లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ వచ్చేదాన్ని మనం డిస్క్ ప్రొలాప్స్ అంటాం. సో మేజర్గా ఇన్ని రోగాలు దాదాపుగా వెన్నుపూసలో నడుములో దాదాపుగా 8 నుంచి 10 రోగాలు ఉంటాయి. అందులో మేజర్గా కామన్గా చూసేది డిస్క్ ప్రొలాప్స్, అది కూడా నడుములో. ఎందుకంటే మనం చేసే యాక్టివిటీలో ఉన్న వెన్నుపూసలో నడుము ఎక్కువగా మొబైల్ ఉంటుంది, ఎక్కువగా యాక్టివ్గా ఉంటుంది. మన 60-70-80% సమ్టైమ్స్ 60 నుంచి 70% బరువు కూడా వీపు మీద పడుతుంది. అదొక కారణం, ఎక్కువగా మొబైల్ ఉండడం, అంటే అక్కడ ఎక్కువగా నడుము ఆడుతూ ఉంటుంది. ఈ రెండింటి కారణాలు. రెండోది ఏమైనా యాక్సిడెంట్స్ కానీ జంప్ అవటం వల్ల ఈ డిస్క్ అనేది పగిలిపోయి ఆ డిస్క్లో నుంచి జెల్ బయటకు వచ్చి నరాన్ని నొక్కే పరిస్థితుల్లో ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది సఫర్ అవుతున్నారు. సార్ దీనికి శస్త్రచికిత్స చేయాలంటారా అని లేదు. స్టేజ్ 1, 2, 3, 4 ఉంటుంది. ఫస్ట్ స్టేజ్లో 25%, సెకండ్ స్టేజ్లో 50%, థర్డ్ స్టేజ్లో 75%, ఫోర్త్ స్టేజ్లో 100% డ్యామేజ్ ఉంటుంది. ఈ డ్యామేజ్ ప్రకారం మనము ఇనీషియల్గా వాళ్ళకి పెయిన్ కిల్లర్స్ ఇస్తాము, రెస్ట్ అడ్వైజ్ చేస్తాము, ప్రొఫెషనల్ హజార్డ్స్ అంటే వాళ్ళు చేసే వృత్తిపరంగా మేజర్ డ్యామేజ్ ఇంజురీ అయ్యే ప్రమాదం ఉంటే అవాయిడ్ చేయమంటాము, బెల్ట్ పెట్టుకోమంటాము, ఫిజియోథెరపీ చెప్తాము, మెడిసిన్స్ ఇస్తాం. ఇది ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్. రెస్ట్, మెడిసిన్స్, బ్రేస్ ఇవి ఉంటాయండి. ఫస్ట్ అసలు డిస్క్ ప్రొలాప్స్ కానీ ఎలా డయాగ్నోజ్ చేస్తాం మనం? ఫస్ట్ మనం బేసిక్గా ఎక్స్రే తీస్తాం. ఎక్స్రేలో ఎముక మధ్యలో స్పేస్ యూజువల్గా 5 to 6 mm ఉండాలి. కానీ ఇందులో డిస్క్ ప్రొలాప్స్ ఆ తగ్గిపోయి 2 to 3 mm ఉండొచ్చు, ఇంతకు తక్కువ కూడా ఉండొచ్చు. సెకండ్ మనకు ఎలా తెలుస్తుంది? ఎక్స్రే అయిన తర్వాత ఎంఆర్ఐ కానీ సిటీ కానీ మనకు కరెక్ట్ డయాగ్నోసిస్ ఇస్తుంది. ఎంఆర్ఐ సిటీ అనేది మనకు 100% సెక్షన్స్ తీసుకొని 0.001 సెక్షన్ తీసుకొని కూడా మనకు కరెక్ట్ ఎక్కడ ఏం జరిగింది అనేది చెప్పడానికి డిస్క్ ప్రొలాప్స్లో చెప్తుంది. సో ఈ డయాగ్నోసిస్ అయిన తర్వాత మనం ట్రీట్మెంట్కి పోతాం అనమాట. ఈ లోపల కొన్ని రక్త పరీక్షలు చేస్తాము, కొన్ని మొబిలిటీ టెస్టులు చేస్తాము, కొన్ని క్లినికల్ టెస్టులు చేస్తాము, కరెక్ట్ డయాగ్నోస్ చేసుకుంటాము. ఆ డయాగ్నోసిస్ ప్రకారం మనం పర్ఫెక్ట్గా స్టేజ్ 1, 2, 3లో ట్రీట్మెంట్ ఇస్తాము. స్టేజ్ 1లోనేమో మెడిసిన్స్, రెస్ట్, స్ప్లింట్ ఇస్తాము. స్టేజ్ 2లోనేమో అవసరం ఉంటే ఇంజెక్షన్స్ ఇస్తాము, లోకల్ ఇంజెక్షన్స్ ఇస్తాము. ఈ మధ్య ఎన్నో ఇంజెక్షన్స్ వస్తాయి. అంతకుముందు మేము స్టెరాయిడ్స్ ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు పిఆర్పి ఇంజెక్షన్లు కూడా ఇస్తున్నారు. ఇది చేయగలుగుతాం. స్టేజ్ 3, స్టేజ్ 4లో అమౌంట్ ఆఫ్ నరాల వీక్నెస్ని బట్టి మనం సర్జరీ అవసరం ఉంటే స్టేజ్ 3, 4లోనే మనం సర్జరీ చేయాలి. స్టేజ్ 1, 2లో మేము ఎప్పుడు సర్జరీ చెయ్యము. సో ఫస్ట్ 2, 3 స్టేజ్ వరకు కూడా మెడిసిన్స్, బెడ్ రెస్ట్, స్ప్లింట్స్, లేజర్ టెక్నిక్. ఇందులో కూడా సర్జరీకి చాలా టెక్నిక్స్ ఉన్నాయి. లేజర్తో కోయకుండా లోపలికి లేజర్ పంపించి కూడా చేయొచ్చు. లేదంటే మైక్రోస్కోప్ ద్వారా కూడా మనము లోపల నరాన్ని తీసేయచ్చు చిన్న రంధ్రం ద్వారా.
లేకపోతే తక్కువ స్మాల్ మైక్రో అప్రోచ్ వల్ల కూడా మనం చేయొచ్చు, లేదంటే ఓపెన్ చేసి చేయొచ్చు. సో సర్జరీలో కూడా చాలా వేరియంట్స్ ఉన్నాయండి. అన్నిటికీ కొయ్యాలని లేదు, అన్నిటికీ సర్జరీ మేజర్ సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. సో ఇలా మనం ఈ నడుము నొప్పిలో ఈ స్టేజ్ వైజ్ మేనేజ్మెంట్, డయాగ్నోసిస్ వైజ్ మేనేజ్మెంట్ ఉంటుంది. తప్పకుండా సార్. చాలా క్లుప్తంగా అండ్ డీటెయిల్గా వివరించారు నడుము నొప్పి ఉన్న వాళ్ళు. సో ఎవరికైనా నడుము నొప్పికి సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా డెఫినెట్గా కింద కామెంట్ సెక్షన్లో అడగండి. డాక్టర్ గారితో మరో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సార్.